ఒకతను చిలకలు అమ్ముతున్నాడనమాట. ఒక చిలకేమో రూ. 10, ఇంకో చిలకేమో రూ. 10,000 అని చెప్పి చెప్తూ ఉంటాడు. అందువల్ల ఒక రాజొచ్చి 2 చిలకల్ని కొనుక్కొని వెళ్తాడు. ఆ రూ. 10,000 చిలకని తీసుకొచ్చి తన గదిలో పెట్టుకుంటాడనమాట. అది పొద్దున్నే లెగవంగానే కౌసల్య సుప్రజ రామ అంటూ పాట పాడి నిద్రలేపుతది. అలాగే మరుసటి రోజున ఆ రూ. 10 చిలకని తీసుకొచ్చి పెట్టుకుంటాడు గదిలో. అది పొద్దున దుర్మార్గుడా, ఇంత పొద్దుకనే లెగవకుండా ఏం చేస్తున్నారా, లెగు అని చెప్పి అరుస్తుంది. వెంటనే భటులను పిలిచి ఈ చిలకని పీక కోసేసేయండి, అలాగే ఆ చిలక అమ్మినోడిని తీసుకురండి అని చెప్పి ఆర్డర్ వేస్తాడు. ఆ చిలక అమ్మినోడు వస్తాడు. అయ్యా, ఆ రూ. 10,000 చిలక వెంకటేశ్వర స్వామి సుప్రభాతం వింటూ ఆ చిలక పెరిగింది కాబట్టి దానికి ఆ శ్లోకాలన్నీ వచ్చేసినాయి. అది అక్కడ ఉండడం వల్ల దానికి ఆ సంస్కారాలను వచ్చి చక్కగా కౌసల్య సుప్రజారామ అని పాడింది. ఈ రూ. 10 చిలక పెరిగిన వాతావరణంలో వాళ్ళు ఏ భాషనైతే మాట్లాడారో అది అదే నేర్చుకోవడం జరిగింది. అలాగే పిల్లలున్న ఇంట్లో ఏది మాట్లాడాలన్నా సరే ఆచితూచి మాట్లాడాలి. ఏది పడితే అది మనం మాట్లాడితే అదే వాళ్ళు నేర్చుకుంటారు. అందువల్ల పిల్లల ముందర ఏది మాట్లాడాలి అనేది ఆ సంస్కారము పెద్దవాళ్ళ దగ్గర నుంచి రావాల్సిందే. అందువల్ల పెద్దవాళ్ళందరూ సవ్యంగా మాట్లాడితే ఆటోమేటిక్గా పిల్లలు కూడా సవ్యంగా పెరుగుతారు, సవ్యంగా మాట్లాడతారు. సంస్కారాలన్నీ తల్లిదండ్రుల నుంచి, ఇంట్లో ఉన్న అందరు మనుషుల నుంచే వస్తాయి, బయట నుంచి ఎక్కడి నుంచో రావు కదండి.